హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాకరకాయ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. కాకరకాయలని బాగా వాష్ చేసి తుడిచి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పల్లీలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అది కాస్త వేగాక ధనియాలండి, కొంచెం జీలకర్ర, వేగిపోయాయండి ఇవి. తర్వాత వచ్చేసి నువ్వులు వేయించుకోవాలి. చిటపట్లాడిన తర్వాత మనం తీసేయాలండి. తీసేసి చల్లారనివ్వాలి. బాగా తుడిచిపెట్టుకున్న కాకరకాయని పైన కింద తల తోక తీసేసి ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్లో అన్నీ అలా వేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kg ఉంటుందండి నేను తీసుకున్న క్వాంటిటీ. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అండి దీంట్లో వచ్చేసి ఇది ఒకసారి కలుపుకొని కాకరకాయలను ఒకసారి ఒక రెండొంతులు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అన్నీ తిప్పేసి చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. హెల్తీ రెసిపీ అండి. ఆ మిక్సీ జార్లోనే కాస్త పసుపు, కారం, ఉప్పు అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఆమ్చూర్ పౌడర్ అండి, ఒక టమాటో తీసుకున్నానండి. మీకు కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి. ఆమ్చూర్ బదులు చింతపండు వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మీకు లేదు డ్రైగా కావాలన్నా డ్రైగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో కుక్ అయి ఉంటుంది కదా. కాకరకాయలన్నీ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి బాగా పట్టేస్తుంది. పొడిగా ఉన్నా పట్టేస్తుంది. నాకు ఇలా అలవాటు అని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. మీకు ఇది 1/2 kg అప్రాక్సిమేట్లీ మీకు 1.5 kg కాకరకాయల వరకు సరిపోతుందండి. అంత క్వాంటిటీకి గ్రైండ్ చేసుకున్నాం మనము. మీరు ఇందులో ఒక వంతు అంటే సగం తీసుకుంటే చాలండి. ఇది 1.5 kgకి సరిపడా మసాలా అనమాట. నేను 1/2 kg చూపిస్తున్నాను ఇక్కడ, కానీ మసాలా మటుకు ఎక్కువ గ్రైండ్ చేసుకున్నాను. ఈ గింజలు ఉంచుకుంటే అంటే అందులో మీకు తినగలిగితే తినేవాళ్ళైతే అలాగే పెట్టేసి స్టఫ్ చేసుకోవచ్చండి. తీయనక్కర్లేదు. నేను తీస్తున్నాను ఇక్కడ. మేము తినం కాబట్టి తీసేస్తున్నాను.
తినే వాళ్ళైతే కనుక అలాగే పెట్టి స్టఫ్ చేసుకోవచ్చండి. అన్నీ ఇలా తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు స్టఫ్ చేసుకోవాలండి. తర్వాత ఒక దారం టూత్ పిక్ కన్నా పెట్టుకోవచ్చండి, కానీ టూత్ పిక్ కన్నా దారం అయితేనే బెస్ట్ అనమాట. ఇలా రోల్ చేసుకుంటే టైట్గా ఫిక్స్ అయిపోతుందండి, బయటికి రాకుండా ఉంటుంది. కొంచెం లైట్గా వస్తుందండి, అది పర్వాలేదు. ఇలా అన్నీ పెట్టేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆ మసాలా ఫ్రై అవ్వాలి కదా. మసాలా పెట్టుకున్న తర్వాత మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. హెల్తీ అండి. మనం నువ్వులు కూడా వేసుకున్నాము, చలికాలంలో నువ్వులు హెల్తీ రెసిపీ అండి, ట్రై చేసి చూడండి. నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. కాస్త మగ్గించుకోవాలి. ఆ మసాలా అనేది కాకరకాయలకి బాగా పట్టాలి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటున్నాను నేను. ఆల్రెడీ ఫ్రై అయి ఉన్నాయి, కాకపోతే ఆ మసాలా అనేది బాగా కాకరకాయలకి పట్టేటట్టు మనం మగ్గించుకోవాలి. కాస్త పైకి కిందకి తిప్పుతూ అలా వేయించుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. షార్ట్స్లో ఎక్కువ మా పెట్ది పెడతానండి. లాంగ్ వీడియోస్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. వాచ్ చేయండి. ఆ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకాసేపు మగ్గనివ్వాలండి. ఇంకా అంతే అండి, హెల్తీ రెసిపీ రెడీ అయినట్టే. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. థ్యాంక్ యూ అండి.